శ్రావణ మాసంలో లక్ష్మీ కాసు కొనుక్కోకపోతే కురులకు నూనె, పెదవులకు రంగు, అలాగే అనేక రకాలుగా ఆనందం కలిగించేటట్లుగా అలంకరించుకునే మీరు అందమైన నవ్వు అనే అలంకారం ఆభరణం ఎందుకు ధరించడం లేదు? కాసుని కరిగించొచ్చా అని కూడా అనేకులు అడుగుతూ ఉంటారు. పూజలో పెట్టుకున్న కాసు కదా. అత్తగారిని మామగారిని కూడా దైవం వలె భావించేది. ఎల్లాలు భర్తకు చెప్పకుండా ఏ పని చెయ్యకూడదు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. అదొక సందేహం. ఇప్పుడు శ్రావణ మాసంలో చాలా మంది లక్ష్మీ కాసు కొంటూ ఉంటారు. అవునమ్మా. ఎవరికి తగింది వాళ్ళు బంగారం కొనుక్కుంటారు, వెండి కొనుక్కుంటారు. అంటే ఖచ్చితంగా శ్రావణ మాసం అప్పుడు ఖచ్చితంగా కాసు కొనుక్కోవాలా? ఒకవేళ కొనుక్కోకపోతే ఏమవుతుంది? శ్రావణ మాసంలో లక్ష్మీ కాసు కొనుక్కోకపోతే ఏమీ కాదు. కానీ కొనుక్కుంటే ఇల్లాలి మెడలో కాసుల పేరులో మరో కాసు వచ్చి చేరుతుంది. కాసులు అన్న పేరిట గురజాడ అప్పారావు గారు అద్భుతమైన ఒక ముత్యాల సరములు అనే ఛందస్సులో ఒక కవితా ఖండికని అందించి ఉన్నారు. 1910-12 ప్రాంతంలో 120 సంవత్సరాలు 110 సంవత్సరాలకు పూర్వమో వచ్చిన గురజాడ అప్పారావు గారి కవిత కాసులు. కాసులు ఇప్పిస్తాను అన్నాడు భర్త, ఇప్పించలేదు. ఇల్లాలు అలిగింది, భర్త ఊరడించాడు. బంగారం ధరిస్తే భయమేస్తుంది. మాటల మూటలతో అక్షరాల మాలికలతో ఆలింగనం చేసుకుంటే ఆనందం కలగదా? కురులకు నూనె, పెదవులకు రంగు, అలాగే అనేక రకాలుగా ఆనందం కలిగించేటట్లుగా అలంకరించుకునే మీరు అందమైన నవ్వు అనే అలంకారం ఆభరణం ఎందుకు ధరించడం లేదు అని ప్రశ్నించాడు. విషయంలోకి వచ్చేస్తే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ప్రధానమైన మాసం. ఇది చంద్ర నక్షత్రం. వెండి నగలు కొనవచ్చు, అలాగే బంగారు నగలు కూడా కొనవచ్చు. తాహతు ఉంటే కొనాలి, అంతేగాని కొనకపోతే ఏదో కంప కొల్లేరవుతుంది అలా అనుకోకూడదు. శక్తి ఉన్నవాళ్ళు కొంటారు, లేని వాళ్ళు పూర్వం ఉన్నటువంటి ఖరీదు చేసినటువంటి వాటినే చక్కగా శుభ్రం చేసి కడిగి బొట్టు పెట్టి పూజలో పెట్టుకుంటారు. అంతేగాని ఖచ్చితంగా కొని తీరాల్సిందే అనేది మట్టుకు లేదు. బంగారం కొంటే కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. ఒకటి, బంగారం కాసు రూపంలో కొన్నందువలన ఇంట్లో నిలువ పెరుగుతుంది. అవసరాలలో ఈ బంగారం నిలువని మనం వినియోగించి ఆర్థిక రూపంలో మార్చుకోవచ్చు. గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. అంటే ఒక పెట్టుబడిగా మారుతుంది. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం, ఆభరణంగా మారినందువలన సమాజంలో స్థోమత స్థాయి పెరుగుతుంది, స్టేటస్ అంటాం. మూడవ ప్రయోజనం, ఇల్లాలికి ఆనందం కలుగుతుంది. ఇది అన్నింటికంటే కూడా ఎక్కువైన ప్రయోజనం. నాలుగవ ప్రయోజనం, వృధా ఖర్చులేవి కూడా లేకుండా డబ్బు ఇలా బంగారం రూపంలో భద్రంగా మారడంతో వృధా ఖర్చులు అరికట్టబడతాయి. ఇలా ఆలోచనలు చేస్తే కాసు కొట్టే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొనండి అంటుంది ఇల్లాలు. అవసరమా అంటాడు భర్త గురజాడ గారి రూపంలో చెప్పుకుంటే. ఏతావాత కొందాం, ఆనందం కలిగిద్దాం. ఈ కాసుల మీద ఇంత సంగతి చెప్పుకోవాలి అంటే రాణి కాసుల రంగమ్మ అనే ఒక సినిమా పేరు కూడా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అలాగే ఈ ఆధ్యాత్మికపరమైన కోణంలో కాసుని కరిగించొచ్చా అని కూడా అనేకులు అడుగుతూ ఉంటారు. పూజలో పెట్టుకున్న కాసు కదా, ఎలా అనే అనుమానం కలుగుతుంది. కరిగించకూడదు అనేది ఆచారం. కరిగించకూడదు అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. మెడలో ధరించేటటువంటి నల్లపూసల గొలుసులో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాసు జత పేర్చుకుంటూ ఉండగా వివాహం అయిన అనంతరం ఎన్ని సంవత్సరాలు ఈ వ్రతం చేసుకుంటూ వచ్చారో, ఎన్ని కాసులు మెడలో చేరాయో ఆ కాసుల పేరు చూచి అన్నేళ్ల దాంపత్యం అనే లెక్కగా మార్చుకోవాలి. కరిగించకూడదు
అనే ఆచారాన్ని మనము గౌరవిద్దాం. అమ్మవారి రూపం పూజ చేశాం, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి ఉన్నాం కనుక కరిగించకుండా అవసరం అనుకున్నప్పుడు ఖరీదుకు మార్చుకోవచ్చు, కరిగించే అవసరం ఏమిటి? ఇలా ఆలోచన చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం భార్య చేసేటప్పుడు భర్త ఎలా సహాయం చేయాలి? భర్త చేసే సహాయం వరలక్ష్మి వ్రతంలో చాలా గొప్ప సహాయం ఉంటుంది. ఏంటంటే మౌన వ్రతం అనే వ్రతాన్ని పాటించడం. వరలక్ష్మి వ్రతం వ్రత కథ ఎలా ఉంటుంది అంటే భర్త మౌన వ్రతాన్ని ఆశ్రయించాలి, యథాశక్తి ఇల్లాలికి సహాయం చెయ్యాలి. ఆవిడ ఆ తోరాన్ని భర్త చేతికి ఇచ్చి చేతికి కట్టమని అడిగితే మాత్రమే కట్టాలి. వ్రత కథలో సాటి మహిళ కట్టినట్లుగానే మనం గుర్తించాలి. వ్రత కథ ఏమిటి? ఉండంగా ఉండంగా అనంగా అనంగా అనుకో ఒక వ్రత ఒక నగరం, కుండిన నగరం. ఆ కుండిన నగరంలో ఓ ఇల్లాలు, ఆ ఇల్లాలి పేరు చారుమతి, చక్కనైనటువంటి బుద్ధి కలది అని అర్థం. భర్తను దైవం వలె పూజించేది అంటే గోడకి ఫోటో వేసి దండ వేసేది కాదని అర్థం, గౌరవించేది అని అనుకుందాం. అంటే ఏ మాట అనకుండా సూటిపోట మాటలు లేకుండా ప్రేమగా చూసుకునేది. ఈనాటి ఆడవాళ్ళలాగా కాదు అని చెప్పుకుందాం. అత్తగారిని మామగారిని కూడా దైవం వలె భావించేది. దైవం దగ్గరికి పంపించే కోడళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఆ కాలంలో అలా కాకుండా ప్రేమగా చూసుకునేది, తోటివారితో సాటివారితో తీయగా మాట్లాడేది, మితంగా పరిమితంగా సంతోషంగా ఉండడంతో అమ్మవారికి అనుగ్రహం కలిగి దర్శనమిచ్చింది. పద్మాసనే పద్మకరే సర్వలోకైకి పూజితే అంటూ ఈ అమ్మాయి చారుమతి ఆ అమ్మవారి చుట్టూ రాత్రికి నమస్కారం చేయగా సంతోషించిన ఆ మహాలక్ష్మి శ్రావణ మాసంలో శుక్రవారానికి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాను అనే వరాన్ని ఇచ్చింది. ఇక్కడ మొదలవుతుంది భర్త పాత్ర. భర్త పాత్ర ఎక్కడా? ఇదిగో ఇక్కడ. కలలో తనకు దర్శనమిచ్చిన ఆ మహాలక్ష్మి వరాన్ని వ్రత విధానాన్ని అంతా కూడా తెల్లవారిన తర్వాత చారుమతీదేవి ముందుగా భర్తకు చెప్పింది. భర్త అనుమతితో అత్తామామలకు చెప్పింది. అత్తామామల అనుమతితో అందరికీ తెలియజేసింది. అందరూ కలిసి సమష్టిగా ఆ వ్రతాన్ని ఆచరించి 9 ప్రదక్షిణలు చేయడంతో వారికి సమస్త ఆభరణాలు లభించాయి, అష్టైశ్వర్యాలు కలిగాయి, ఆహా ఊహలు చాలా ఉంటాయి. భర్త అనుమతించిన అనంతరం ఇది నేర్చుకోవాలి వ్రతంలో. ఇల్లాలు భర్తకు చెప్పకుండా ఏ పని చెయ్యకూడదు. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. వాళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వింటే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మాటలు పక్కింటి వాళ్ళు విన్నారా అది గోల అవుతుంది, విడాకుల దాకా పోతుంది. వాళ్ళ ఇద్దరి మాటలు వాళ్ళు మాత్రమే వినేలాగా ఉండాలి, ఒకరి మాట ఒకరు మన్నించాలి. అంతేగాని ఈనాటి కాలంలో అంతేగా అంతేగా అన్న భర్తలు పెరిగిపోతూ ఉన్న కారణం చేత అంతేగా అంతేగా అనే భర్తలు అధిక సంఖ్యాకంగా పెరిగిపోతున్న కారణం చేత వాళ్ళు ఏం చెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది. శ్రావణ శుక్రవారం నాడు భర్తలు మౌన వ్రతం పాటించాలి. యథాశక్తి వ్రతం చెప్పే శక్తి ఉంటే కూర్చొని వ్రతం చేయించాలి. లేదా వంటింట్లో బంధువులను ఆదరించే పనులలో, భోజనాదికాదులను ఏర్పాటు చేయడంలో, అతిథి అభ్యాగతులను ఆదరించడంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. లోకమంతా ఆవిడదే అన్నట్లుగా ప్రవర్తించాలి. విసిగించరాదు. అందరినీ ఆనందంగా ఉంచే ప్రయత్నం తన వంతు తాను ఆ వ్రతంలో పాలు పంచుకోవాలి. ముఖ్యం సాత్విక భోజనం చేయాలి, నేలపైన పడుకోవాలి. అంతేగాని ఆనందకర జీవనం కావాలి అని ఆలిని హింసించరాదు. ఇది ప్రధానమైన నియమం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.